నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కరోనా ప్రమాద ఘంటికలు. అసలే కరోనా, ఆపై ఆస్తమా, పొత్తి కడుపులో నొప్పి తగ్గడం లేదా, పక్షవాతం ఎందుకు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. మహమ్మారి కరోనా మన దగ్గర చెలరేగిపోతోంది. వ్యాక్సిన్ వచ్చేదాకా వైరస్ ఉధృతికి అడ్డుకట్టపడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కరోనా గురించిన సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ లేని అపార్ట్మెంట్లలోనూ, చివరికి మురుగునీటిలో సైతం కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి. వైరస్ రెండోసారి సోకే ప్రమాదం ఉంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ ఎక్కువ కాలం ఉండటం లేదని అంటున్నారు నిపుణులు. మరోవైపు కరోనా వైరస్లో ఉత్పరివర్తనాలు చోటు చేసుకుంటున్నాయి. హాంకాంగ్, ఇండోనేషియా, అమెరికా దేశాల్లో మ్యూటేషన్ చెందిన వైరస్ 10 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. ఇవన్నీ భయాందోళనల్ని పెంచేవే. కరోనా మోగిస్తోన్న ప్రమాద ఘంటికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్కి సంబంధించిన పరిశోధనల్లో రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎవరూ లేని చోట ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లలో సైతం కరోనా వైరస్ ఆనవాళ్లను చైనా పరిశోధకులు ఇటీవల గుర్తించారు. కింది అంతస్తులో నివాసం ఉండే కరోనా బాధితులు టాయిలెట్లను ఉపయోగించినప్పుడు, ఫ్లష్ చేసినప్పుడు నీటి రేణువుల ద్వారా పై అంతస్తులోకి సైతం వైరస్ వ్యాప్తి చెందినట్లు తేలింది. అంతేకాదు, మురుగునీటిలో సైతం వైరస్ జాడలు కనిపిస్తున్నాయని మన హైదరాబాద్ నగరానికి చెందిన సిసిఎంబి, ఐఐసిటి సంయుక్త పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల మలమూత్ర విసర్జనలోనూ వైరస్ ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. కరోనా వచ్చి తగ్గినప్పటికీ రోగి శరీరంలో నెల రోజుల వరకు వైరస్ ఆనవాళ్లు మిగిలే ఉంటాయి. ఈ నేపథ్యంలో వైరస్ను అరికట్టే విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మామూలుగా మన పబ్లిక్ టాయిలెట్స్లో కానీ లేదా డ్రైనేజ్ వాటర్లో కానీ తీసుకుని శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ డ్రైనేజ్ వాటర్లో, సివరేజ్ వాటర్లో తీసుకుని శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ శాంపిల్స్ అని కరోనా వైరస్లు అనేవి కనిపించడం జరిగింది. సో అంటే ఇది మనం మామూలుగా టాయిలెట్ ద్వారా కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఇలాగా వాటర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని జనరల్గా పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు కానీ మన రెగ్యులర్ హైజీన్ కానీ మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అన్న అనుమానం అయితే ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా అంటే ప్రాపర్ శానిటరీ మెజర్స్ తీసుకోవటం, హైజీనిక్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. వైరస్ ఏదైనా సరే కాలం గడిచే కొద్దీ తన రూపాన్ని, స్వభావాన్ని మార్చుకోవటం సహజం. ఈ పరిణామాల్ని శాస్త్రవేత్తలు మ్యుటేషన్స్గా పిలుస్తారు. గత ఏడాది చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న నావెల్ కరోనా వైరస్లోనూ కొద్దిపాటి మ్యుటేషన్స్ కనిపిస్తున్నట్లు పరిశోధకులు తాజాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా వైరస్లో D614G తరహా మ్యుటేషన్స్ ఏర్పడినట్లు తేలింది. ఈ తరహా మ్యుటేషన్ కలిగిన వైరస్ ప్రస్తుత వైరస్ కంటే 10 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ప్రమాదకర D614G వైరస్ ఆనవాళ్లు మొదట హాంకాంగ్లోనూ, తర్వాత అమెరికా, ఇండోనేషియా దేశాల్లోనూ కనిపించాయని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్లో కూడా అనేక రకాల స్ట్రెయిన్స్ ఉంటాయండి. మనకు ఉదాహరణకి మన ఇండియాలోనే 29 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి కరోనా వైరస్లో అనేది తెలిసింది. సో మనకి ఒక స్ట్రెయిన్ తోటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానివల్ల కొంత ఇమ్యూనిటీ రావచ్చు. సో ఇంకొక స్ట్రెయిన్ తోటి మనకి ఏమైనా ఎక్స్పోజ్ అయినప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఇమ్యూనిటీ సరిపోక దానివల్ల కూడా రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంకో రకమైన వైరస్ స్ట్రెయిన్ వలన రీఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉండొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ అండి. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి వైరస్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జనరల్గా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే ఈ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో దీన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము. కొంతమంది ఏంటంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. సో ఇలాగ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళలో లేదా యాంటీబాడీ లెవెల్స్ సరిపడినంత లేని వాళ్ళలో ఒక్కొక్కసారి మళ్ళీ వైరస్కి బాగా ఎక్కువ వైరల్ లోడ్లో ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే
కొద్ది మందిలో ఇది తిరిగి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మామూలుగా వైరస్లో మ్యూటేషన్స్ అనేవి జనరల్గా జరుగుతుండొచ్చు. అంటే మామూలు రెగ్యులర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో కూడా మ్యూటేషన్స్ వస్తుంటాయి. సో దానివల్ల ఏంటంటే జీన్ సీక్వెన్స్లు కొంచెం మారుతుంటాయండి. సో అదేవిధంగా కరోనా వైరస్లో కూడా ఈ మ్యూటేషన్స్ జరిగి మనకి కొత్త రకాల స్ట్రెయిన్స్ రావటం అనేది జరుగుతుంటుంది. ఈ కొత్తగా వచ్చే స్ట్రెయిన్స్ కొన్ని సందర్భాల్లో బాగా పవర్ఫుల్గా ఉండి బాగా ఎక్కువ ఇన్ఫెక్షియస్ నేచర్ ఉండి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఇది, లేదా ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మోర్ డేంజరస్ అయ్యే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొత్తగా వచ్చిన స్ట్రెయిన్స్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో లెస్ డేంజరస్ అవ్వడం కూడా జరగవచ్చు. అంటే ఈ మ్యూటేషన్స్ అనేవి కొన్నిసార్లు మనకి బాగా హానికరం చేసే వైరస్ని పుట్టించవచ్చు, ఆర్ కొంచెం లెస్ హార్మ్ఫుల్ వైరస్ కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇటీవల కాలంలో హాంకాంగ్లో ఒక కొత్త స్ట్రెయిన్ని చూశారు కరోనా వైరస్లో, విచ్ ఈస్ ఫార్ మోర్ ఇన్ఫెక్షియస్, మిగతా వాటికంటే కూడా ఫార్ మోర్ ఇన్ఫెక్షియస్ అండ్ దెన్ మోర్ సివియర్ ఫార్మ్ ఆఫ్ కోవిడ్ డిసీజ్ ప్రొడ్యూస్ చేసే స్ట్రెయిన్ కూడా ఐసోలేట్ చేశారు ఇటీవల కాలంలో. సో ఏదైనా కూడా ఇలాగ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి, అండ్ దెన్ ఈ వైరస్ గురించి మనకి ఇంకా పూర్తిగా 100% అవగాహన రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అడుగడుగునా కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్కు చిక్కకుండా తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్కుల్ని ధరించాలి. కోవిడ్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతానికి మన ముందున్న తారక మంత్రాలు ఇవే. ముందు చూస్తే కరోనా, వెనుక చూస్తే ఆస్తమా. ప్రస్తుతం ఆస్తమా బాధితుల పరిస్థితి ఇలాగే ఉంది. కరోనా ఇన్ఫెక్షన్లో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు ఆయాసం కూడా ప్రధాన లక్షణంగా ఉండడంతో ఆస్తమా బాధితులకు పెద్ద చిక్కు వచ్చి పడుతోంది. కొద్దిపాటి ఆయాసం రాగానే అది ఆస్తమా తాలూకా లేక కరోనా బారినేమైనా పడ్డామా అన్న సందేహం వేధిస్తోంది. ఇక కరోనా బారిన పడ్డ ఆస్తమా బాధితుల్లో ఆయాసం ఎక్కువై ఊపిరి సరిగా అందక పరిస్థితులు వేగంగా విషమిస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో కరోనా కాలంలో ఆస్తమా బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా, ఈ కోవిడ్ సీజన్లో ఆస్తమాకు సంబంధించి ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం, ఆస్తమా పేషెంట్ నిజంగా ఏమవుతుంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఏంటి అనేది కోవిడ్ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ మనందరికీ తెలుసు ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తులనే న్యూమోనియా కానీ ఏఆర్డిఎస్ కానీ ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఈ ఆస్తమా వాస్తవానికి జెనెటిక్, అంటే మన కుటుంబ సభ్యులకి ఎవరికి, మన పెద్దవాళ్ళకి, మన తాతలకి ఉన్నాయి, మన పిల్లలకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, జెనెటిక్ అంటాం. అట్లాగే పొల్యూషను, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికీ కొన్ని ఘాటైన వాసనలు పడని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఈ ఇబ్బంది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి కనుక మేము చూసుకున్నట్టయితే ఈ కోవిడ్ సీజన్లో పొల్యూషన్ అనేది ఖచ్చితంగా తగ్గింది. ఈ పొల్యూషన్ తగ్గడం వల్ల ఆస్తమా యొక్క కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు ఖచ్చితంగా తగ్గినాయి అనే మనం చెప్పాలి. ఒకప్పటికంటే ఇప్పుడు ఎస్పెషల్లీ వెహికల్ పొల్యూషన్ బాగా తగ్గడం వల్ల ఆ ఎఫెక్ట్స్, వాటి సిమ్టమ్స్, వాటన్నిటిని కొంచెం తక్కువగానే ఉన్నాయని మనం గ్రహించాలి. కానీ వర్షాలు పడి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఫర్దర్గా పెరిగినప్పుడు మటుకు ఖచ్చితంగా ఆస్తమా యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువగానే ఉంటుంది. మనం కనుక చూసుకున్నట్టయితే గత 25 ఏళ్లుగా వైద్య శాస్త్రంలో జరిగినటువంటి అనేక రకమైన మార్పుల్లో ఇన్హలేషన్ థెరపీ, పీల్చే మందులు అనేవి చాలా ప్రధానమైనవి మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఈ పీల్చే మందులు రావటం వల్ల మనకి ఈ ఊపిరితిత్తులకి సంబంధించి ఉబ్బసం కానీ, సిఓపిడి కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడాను ఒక సమాధానం దొరికింది. దీనిలో మందులు ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి, ప్రివెంటార్స్ అండ్ రిలీవర్స్. ప్రివెంటార్స్ అంటే ఏంటంటే ఈ పీల్చంగానే వాళ్ళకి ఇమీడియట్గా కొంత రిలీఫ్ వచ్చే వాటిలన్నింటినీ రిలీవర్స్ అంటాం. ప్రివెంటార్స్ అంటే మళ్ళీ రాకుండా మనకి ఉపయోగపడే వాటిని ప్రివెంటార్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడాను ఇన్హేలర్స్, డ్రై పౌడర్ ఇన్హేలర్స్, మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని ఉన్నాయి. 2 రకాల ఇన్హేలర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఈ కోవిడ్ సీజన్లో అందరికీ కూడాను డ్రై పౌడర్ ఇన్హేలర్సే వాడమని సజెస్ట్ చేస్తున్నాం. మీటర్ డోస్ ఇన్హేలర్ అనే ఇన్హేలర్స్ ఏవైతే కామన్గా మనం వాడతామో అవి వాడినప్పుడు కంపల్సరీగా స్పేసర్తో వాడమని సజెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లా కాకుండా కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు నెబులైజర్స్ అనేవి కూడా వాడతారు. కానీ ఈ కోవిడ్ సీజన్లో నెబులైజర్స్ అన్లెస్ అండ్ అదర్వైజ్ అవసరమైతే తప్ప నెబులైజర్స్ అనేవి వాడొద్దు అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏరోజాల్ స్ప్రెడ్ అనేది, ఒకవేళ పాజిటివ్ ఉన్న పేషెంట్కి కనుక మనం నెబులైజర్ పెడితే బయటికి వచ్చేటటువంటి ఏరోజాల్స్ ద్వారా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
నెబులైజర్స్ని వీలైన మటుకు అవాయిడ్ చేయాలనేది సజెస్ట్ చేస్తున్నాం. ఇన్హేలర్ విత్ స్పేసర్ అనేది మనకి బాగా ఉపయోగం. రెండోది ట్యాబ్లెట్ దగ్గరికి వచ్చి చూసుకున్నటువంటి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ మనకి అవసరం, అవి వాడతాం. అట్లాగే ఈ పీల్చే మందులన్నీ పని చేయకపోతే అప్పుడు మనం ట్యాబ్లెట్లు వాటిలన్నింటినీ వాడతాము. స్టెరాయిడ్స్ అనేవి బాగా సిమ్టమ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కొంత వాడతాం ట్యాబ్లెట్స్ రూపేణ. కానీ ఈ వాడినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్టెరాయిడ్స్ అనేవి నోటి ద్వారా తీసుకోవటం వల్ల ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో దానికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రివెంటార్స్, స్టెరాయిడ్స్ అనేవి ప్రివెంటార్స్ అనే అంటాం. ఆ ప్రివెంటార్స్ను పీల్చే రూపంలోనే మనం ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. చిన్నపిల్లలకు కూడా ఎదుగుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడాను ఈ పీల్చే మందులనే అడ్వకేట్ చేయాలి. మహమ్మారి కరోనాపై విజయం సాధించాలంటే లాక్డౌన్ పాటించడం, దాంతోపాటే ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఇవి రెండే మార్గాలు. పండ్లు కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. ప్రధానంగా చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం మరీ మేలు. పుల్లగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తే మనలోని వ్యాధి నిరోధకత కూడా బాగుంటుంది. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, కమల, నారింజ వంటి పండ్లను అధికంగా తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్ టీ వంటి వాటికి మన ఒంట్లో రోగ నిరోధకతను పెంచే గుణముంది. వీటిని తరచుగా తీసుకోవాలి. మాంసాహారం విషయానికొస్తే చేపల్ని తినడం మేలు. బొచ్చెలు, శీలావతి వంటి తెల్ల రకం చేపల్ని, పీతల్ని కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఉండడంతో మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఒంట్లో వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. కరోనాను కట్టడి చేయడానికే కాదు, ఇతరత్ర ఆరోగ్య సమస్యల్ని దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి. తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మహమ్మారి కరోనాను మనం ఖచ్చితంగా కట్టడి చేయగలం. కడుపు నిండుగా తిన్నప్పుడు భుక్తాయాసం రావడం, అప్పుడప్పుడు అజీర్తి చేసి పొట్టలో నొప్పిగా అనిపించడం మనందరికీ అనుభవమే. అయితే కొంతమందిలో మాత్రం తరచూ పొట్టలో నొప్పి అన్నది సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టంతా మెలితిప్పినట్టుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. పొట్టలో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక సమస్య పుట్ట అని నానుడి. నిజమే, మన పొట్టలో ఉన్నన్ని అవయవాలు ఎక్కడా ఉండవు. దీంతో సహజంగానే మన పొట్టలో సమస్యల తాకిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో నొప్పి అనేది మనలో చాలా మందికి అనుభవమే. తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తుంటుంది. పొట్టలో నొప్పి వెనక అజీర్తి మొదలుకొని గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్ధకం, అపెండిసైటిస్ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండొచ్చు. మరి ఇలాంటప్పుడు పొట్టలో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది సోడా తాగుతుంటారు, వామును నమిలి మింగుతుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లో ఏదైనా టాబ్లెట్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. అయితే అన్నిసార్లు వీటి వల్ల పొట్ట నొప్పి తగ్గకపోవచ్చు. గ్యాస్ ట్రబుల్, అజీర్తి మూలంగా కూడా కొన్నిసార్లు పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ని తగ్గించే మందుల్ని, యాంటాసిడ్ బిళ్ళల్ని ప్రయత్నించవచ్చు. మలబద్ధకం వల్ల కూడా పొట్టలో నొప్పి రావచ్చు. కాబట్టి సుఖ విరేచన అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టపై వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిప్పర్మెంట్ టీని తాగడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గే అవకాశం ఉంటుంది. పొట్ట నొప్పి పూర్తిగా తగ్గే వరకు తేలికగా అరిగే ఆహారాల్ని, ముఖ్యంగా ద్రవాహారాల్ని తీసుకోవాలి. ఆహారాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు తీసుకోవడం, బాగా నమిలి మింగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పొట్టలో ఒత్తిడిని తగ్గిస్తాయి. పొట్టలో కుడివైపు నుంచి నొప్పి మొదలైనప్పుడు, పొట్టను ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి కలుగుతున్నప్పుడు, వాంతి అవుతున్నట్లుగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. పొట్టలో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, కడుపు నొప్పికి ఎప్పుడు వైద్య సాయం అవసరమవుతుందో తెలుసుకున్నాం కదా. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల వ్యవధిలో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది.
కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తోన్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం ఎందుకు వస్తుంది? స్ట్రోక్ అంటే మామూలుగా పక్షవాతం అంటారు. స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే మామూలుగా హార్ట్ నుంచి బ్రెయిన్కి రక్తం వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఈ క్రమంలో ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఉంటాయి రక్తం గడ్డకట్టడం వల్ల. దీని బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొందరిలో జన్యుపరంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉంటుందన్నమాట. సో దీనివల్ల రక్తం బ్లాక్ అయిపోతుంది. దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లుతాయి అనమాట, రక్తం కారుతుంది. ఈ రెండు కారణాల వల్ల బ్రెయిన్ దెబ్బతిని బ్రెయిన్ తర్వాత ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఎలా ఉంటుందంటే దీనికి ఒక కోడ్ పెట్టారు, బీ ఫాస్ట్ అని, BEFAST అని. బి అంటే బ్యాలెన్స్ అనమాట, సరిగా బ్యాలెన్స్ లేకపోవడం, నడక తేడా ఉండడం, తర్వాత కళ్ళు తిరిగినట్టు ఉండడం, నడిచం తూలినట్టు ఉండడం, తర్వాత ఈ అంటే ఐ సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు, ఒక వస్తువు రెండు కనిపించడం కానీ, కంటి చూపు సడన్గా మందగించడం కానీ. సో ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ అనమాట, ఫేస్ సడన్గా పక్కకు పోవడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చెయ్యి వచ్చి సచ్చుపడ్డం కానీ. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు అనమాట, మాట తడబడ్డము. టీ అంటే టైమ్ టు యాక్టివేట్. దాంతోపాటు చాలా లక్షణాలు ఫిట్స్గా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే సడన్గా వచ్చి తిమ్మిరి రావడం, పోవడం, షాక్ కొట్టినట్టు, తర్వాత కళ్ళు తిరగడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, వాంతులు రావడం కానీ, తర్వాత మతిమరుపు రావడం కానీ, తర్వాత స్టక్ అయిపోతారు మాట్లాడుతూ. ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అనమాట. పక్షవాతానికి సత్వర వైద్యం ఎందుకు కీలకం? మనం వెంటనే గుర్తించి సరైనటువంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ కానీ MRI స్కాన్ తీసి రక్తం గడ్డకట్టుంటే 3 గంటల లోపల వస్తే దానికి రక్తం గడ్డకట్టిన దాన్ని కరిగించే మందులు ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కరిగి మళ్ళీ రక్త ప్రసరణ బాగా జరిగి బాగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి నిమిషానికి ఎన్నో మిలియన్ నరాలన్నీ దెబ్బతింటుంటాయి అన్నమాట. కాబట్టి ఎంత త్వరగా మనం రక్తం గడ్డ కట్టిన దాన్ని కరిగించగలిగితే త్వరగా నయమవుతుంది. IV ఇంజెక్షన్స్ కానీ ఇంట్రాఆర్టెల్ ఇంజెక్షన్ ఇవ్వగలిగిన తర్వాత రక్తం గడ్డ కరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. తర్వాత అట్లా కాకుండా బ్లీడింగ్ ఉంటుంది, రక్త నాళాలు చిట్లడాయి అనమాట. సో వాటికి కారణాలకి మనం వేరే స్కాన్లు ఉంటాయన్నమాట, యాంజియోగ్రామ్ స్కాన్లు. అవి చేసి అనరిజమ్స్ అంటారు వాటిని. సో అనరిజమ్స్ అట్లా ఏదన్నా ఉంటే వాటిని క్లిప్పింగ్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. పక్షవాతాన్ని ఎలా నిర్ధారిస్తారు? స్ట్రోక్ ఈ లక్షణాలు ఏవైతే ముందు చెప్పానో, బీ ఫాస్ట్ అని, బ్యాలెన్స్ సంబంధించిన ఐ సమస్యలు కానీ, డీవియేషన్ కానీ, ఫేషియల్ డీవియేషన్ కానీ, కాలు చేసి సచ్చి రావడం కానీ వచ్చిన వెంటనే సరైన డాక్టర్ని సంప్రదించి CT స్కాన్ కానీ MRI స్కాన్ తీసి అది రక్తం గడ్డగట్టిందా లేదంటే రక్తస్రావం జరిగిందా అనేసి అని CT స్కాన్ MRI స్కాన్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట వెంటనే. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు అనమాట. ప్రతి నిమిషానికి ఎన్నో మిలియన్ నరాలు దెబ్బతింటుంటాయి. కాబట్టి ఎంత త్వరగా మనము రక్తం గడ్డగట్ట నిర్ధారించగలిగి గడ్డగట్టిన దాన్ని మనము కరిగించేదానికి మందులు ఉన్నాయన్నమాట. ఈ మందుల్ని త్వరగా ఇవ్వగలిగితే IV ఇంజెక్షన్స్ కానీ ఇంట్రాఆర్టెల్ ఇంజెక్షన్ ఇవ్వగలిగిన తర్వాత రక్తం గడ్డ కరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. తర్వాత అట్లా కాకుండా బ్లీడింగ్ ఉంటుంది, రక్త నాళాలు చిట్లడాయి అనమాట. సో వాటికి కారణాలకి మనం వేరే స్కాన్లు ఉంటాయన్నమాట, యాంజియోగ్రామ్ స్కాన్లు. అవి చేసి అనరిజమ్స్ అంటారు వాటిని. సో అనరిజమ్స్ అట్లా ఏదన్నా ఉంటే వాటిని క్లిప్పింగ్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కోవిడ్ కారణంగా పక్షవాతం ముప్పు పెరుగుతుందా? కోవిడ్ టైంలో రక్తం గడ్డగడ్డ స్వభావం ఎక్కువ ఉండడం వల్ల స్ట్రోక్ వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి లక్షణము స్ట్రోక్ కాదు. చెస్ట్ పెయిన్ వచ్చినంత మాత్రాన అది స్ట్రోక్ కాదనమాట. ఈ కోవిడ్ టైంలో కోవిడ్ అనేది ఒక వైరస్ కాబట్టి బాడీలో ప్రతి భాగం అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మామూలుగా అయితే ఈ లంగ్ ఫెయిల్యూర్ అదే అనుకుంటున్నారు. అదే కాకుండా బ్రెయిన్ అఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ అఫెక్ట్ అవ్వచ్చు. సో బ్రెయిన్ సంబంధించిన సమస్యలు కూడా స్ట్రోక్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ లక్షణాలు అంటే ప్రతిదీ కూడా స్ట్రోక్ కాదు, వీక్నెస్ అంతా స్ట్రోక్ కాదు, జనరలైజ్ వీక్నెస్ కూడా ఉండొచ్చు వైరస్ వల్ల. పక్షవాతం బాధితులకు కరోనా సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ వచ్చిన పేషెంట్స్ హోమ్ క్వారంటైన్లో ఉంటే వాళ్ళకు ఏమన్నా బీపీ కానీ షుగర్ కానీ లక్షణాలు ఉండి ప్రీవియస్గా స్ట్రోక్ ఉంటే ప్రీవియస్గా వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే మందులు కరెక్ట్గా వేసుకోవాలి. ఆ మందులు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. దాంతోపాటు బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. తర్వాత డాక్టర్ని సంప్రదించి ఏమైనా సమస్యలు ఉంటే క్లారిఫై చేసుకోవాలి. తప్ప నుంచి వాళ్ళు భయపడిపోయి ఏమంటే అవి నాటు మందులు తీసుకోవడం అట్లాంటితో తీసుకోకూడదు. పక్షవాతం విషయంలో సత్వర వైద్యమే చాలా కీలకమైన విషయం.
పక్షవాతం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్య సాయం పొందాలి. ఇక పక్షవాతం రాకుండా ఉండేందుకు హై బీపీ, కొలెస్ట్రాల్, బరువు వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. కీమోథెరపీ తీసుకుంటున్న కాలంలో రోజువారీ వంటల్లో అల్లం, పసుపును కాస్త ఎక్కువగా వాడండి. అలాగే ద్రాక్ష, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. క్యాన్సర్ చికిత్సలో తలెత్తే దుష్ఫలితాలు చాలా వరకు అదుపులో ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సలహాలు, సూచనలు వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.